పరలోకమందున్న తండ్రి, కృపా కనికరము సత్యము కలిగే దేవ, మా ప్రియమైన ప్రభువ, మనుషులందరూ నా వశంలో అన్నారు. అందరూ మీ వశంలో ఉన్నందుకు స్తోత్రాలు. ఇది నాన్న ప్రభువా, మా శరీరములు, మా మనసులు, మా ఆత్మలు, మా హృదయం, మా జీవం అంతా కూడా మీ స్వామిలో ఉంచుకున్నందుకు స్తోత్రం. ప్రభువా, జనవరి మాసం చివరి దినాల్లో మేము ప్రవేశించి ప్రతి చివరి దినంలో ప్రభువా మరి ఆన్లైన్ ప్రేయర్ కలిగి ఉండాలని కోరుకున్నాం. ప్రార్థించాలంటే అనుభవం మాకు కావాలి ప్రభువా, సహాయం చేయండి. మేము ప్రార్థించలేని వారంగా ఉంటున్నాం తండ్రి, కృప చూపించండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడవలసి మీరు వేడుకుంటున్నాం, సహాయం చేయండి తండ్రి. వచ్చిన బిడ్డలు బడి స్తోత్రాలు. ఎవరైతే రాలేదో ప్రభువా, ఎవరైతే రాలేకపోతున్నారో వారితో మీరు మాకు దివ్యకరమైన సమయం ఇచ్చాం. ఎంతసేపు అయినా మేము ప్రార్థించుకునేటువంటి భాగ్యతను, సమయాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ఈ సమయాన్ని మేము పోగొట్టుకోకుండా ప్రభువా, ప్రార్థనలో గడిపే బిడ్డలుగా మమ్మల్ని చేయండి. వాక్యం ద్వారా మీరు మాట్లాడవలసి మనం చేస్తుంటున్నాం. కృతజ్ఞులమై స్తుతి గణమై ప్రభావాలు చెల్లిస్తూ, మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ, సమస్తాన్ని మీ స్వాధీనించుకోవాల్సి మనం చేస్తూ, యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో నుండి లూకా రాసిన సువార్త 21వ అధ్యాయం. లూకా రాసినటువంటి సువార్త 21వ అధ్యాయము 21వ అధ్యాయము 37వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. లూకా రాసిన సువార్త 21వ అధ్యాయం 37వ వచనం. ఆన్లైన్ ప్రేయర్ కొరకై కొన్ని మాట మనం చూసుకుందాం. ఆయన ప్రతి దినము పగటియందు దేవాలయంలో బోధించుచు, రాత్రి వేళ ఒలీవ కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. అలాగే మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. ఆయన పెందలగడని లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశం వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. యేసుక్రీస్తు వారి యొక్క అనుభవము ఏంటంటే, మరి ఉదయమంతా కూడా దేవుని సన్నిధిలో, అనగా దేవుని వాక్యము ప్రజలైన వారికి బోధిస్తూ, దేవుని మాటలు వినిపింపజేస్తూ, రాత్రి ఏం చేసేవాడంటే ఆయన ప్రార్థన చేసేటువంటి అనుభవం కలిగిన వాడుగా చూస్తూ ఉంటున్నా. కాబట్టి ఆన్లైన్ ప్రేయర్ రాత్రి అంతా కూడా ప్రార్థన, రాత్రి అంతా కూడా దైవ గ్రంథంలో మరి రాత్రింబగళ్ళు ప్రార్థనలో, అనగా దేవుని సన్నిధిలో ఉన్నవారు ఎవరు చెప్పండి? రాత్రులు కూడా ప్రార్థన చేశాడు. 40 దినాలు ప్రార్థన చేసిన వారు ఎవరు? మోషే, యేసు ప్రభు. మోషే 40 దినాలు కొండ మీద ఉన్నాడు, కానీ ప్రభు సన్నిధిలో మోషే ఉన్నాడు. అయితే మరి రాత్రింబగళ్ళు ఉన్నాడు, అన్నం తినలేదు, నీళ్ళు తాగలేదు. కానీ చాలా స్పష్టమైన మాటలు ఏంటంటే, మత్తయి సువార్తలో ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన అనుభవం చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయము
మొదటి 2 వచనాలు నేను చదువుతా వినండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకును ఆత్మ వలన అరణ్యమునకు కొనుపబడిను. 40 దినములు దివారాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి ఉండగా. 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉన్నాడంటే అర్థం ఏమిటి? ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు 40 దినాలు. కాబట్టి ఆయన యొక్క దినచర్య ఏమిటంటే మరి ఉదయం అంతా కూడా దేవుని వాక్యం బోధించడము, రాత్రి ప్రార్థన చేయడం. ఇది యొక్క మరి అలవాటు వాడుకగా చేసుకుంటూ వచ్చాడు. అయితే ఎందుకు ఆయన రాత్రి ప్రార్థన చేస్తూ వచ్చాడు? బైబిల్ గ్రంథంలో చెప్పాడు ఆయన మరి రాత్రి వస్తూ ఉంది, అప్పుడు ఎవడు కూడా పని చెయ్యడు. రాత్రి వస్తుంది, ఎవడు కూడా పని చెయ్యడు అంటే ఉదయమే పని చేస్తాడని మనకి ఇక్కడ చెప్పబడతా ఉంది. మరి రాత్రి ఎవరు పని చేయకపోతే ఎట్లాగా? ఎవరు పని చేయరు. రాత్రి మనకు దేనికి ఉపయోగించుకుంటాము? నిద్ర కొరకై మనము ఉపయోగించుకుంటాం. కాబట్టి మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ రాత్రి సమయంలో కూడా ప్రార్థన చేసినటువంటి విధానం మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకే రాత్రి సమయంలో మనం ఎక్కువగా ప్రార్థన గడపాలి? బైబిల్ గ్రంథంలో మధ్యాహ్నం పూట కూడా ప్రార్థన, మధ్యాహ్నము 3 గంటలకు ఒకసారి ప్రార్థన, మధ్యాహ్నం 12 గంటలకు ప్రార్థనా కాలం అనే వాక్యంలో వ్రాయబడింది. అంటే మరి రాత్రి యొక్క ప్రార్థనా కాలం ఎందుకు మనం తీసుకోలేకపోతుంటున్నాం? దాని యొక్క విశిష్టత ఏమిటి కదా? డ్రైవింగ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే డ్రైవర్ని అడుగుతూ ఉంటాం, నీకు డ్రైవింగ్ ఉదయం ఎక్కువగా డ్రైవింగ్ చేస్తావా, రాత్రి ఎక్కువ చేస్తావా? డ్రైవర్ అంటాడు, నేను రాత్రికే ఎక్కువ విలువిస్తాను. ఎందుకంటే మరి రాత్రి వేడి ఉండదు, చల్లగా ఉంటుంది. అంత మాత్రం కాదు, రోడ్లో ఎవరు కూడా తిరగరు, తక్కువ బండ్లు ఉంటాయి, మరి సాఫీగా వెళ్ళిపోవచ్చు అనే తత్వం. ఉదయం అయితే ఎప్పుడు చూసినా రద్దీగా ఉంటుంది, గోల వెళ్ళే సమయంలో ఇరిటేషన్స్, ఎండ, వేడి ఇవన్నీ కూడా కలిగి ఉంటారు. అయితే రాత్రిపూట ఎందుకు ప్రార్థించాలా? దాని అనుభవం ఏమిటి? ఎందుకు రాత్రిపూట ప్రార్థించాలంటే మొట్టమొదటి మనం చూస్తుంటే దేవుని స్వరము రాత్రిపూట మనకు వినపడేదిగా ఉంటుంది. దేవుని స్వరం మనం చూస్తే 11, 12, 1 గంట అయిందనుకోండి, ఇంట్లో అంతా నిశ్శబ్దంగా ఉంటుంది కదా. నిశ్శబ్దంగా ఉంటే శబ్దం వస్తుంది, పాయడికే యాడికి గుండు దిగుడుగా తిరుగుతున్నాడు. నిద్రపోయేది ఇలా 11 అవుతున్నా కూడా. మరి రాత్రి ఎందుకు ఆ అనుభవం, రాత్రిపూట ప్రార్థన అనుభవం ఏమిటి అని మనం ఆలోచిస్తే మరి నిమ్మలమైన స్వరమును మనము వినగలము. అర్థమైందా? నిమ్మలమైన స్వరం అంటే ఉదయం పూట ఎందుకు ప్రార్థన చేస్తే వినలేమంటే, ఉదయం పూట మనము అనేకమైన శబ్దాలను మనము వినాల్సి వస్తుంది కదా. ఉదయం పూట ప్రార్థన చేసుకుంటా ఉన్నామనుకో, ఉన్నటువంటి ఇంట్లో వాళ్ళు పిలుస్తారు, ఉన్నటువంటి పక్కన వాళ్ళు పిలుస్తారు, ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు పిలుస్తూ ఉంటారు. మరి రోడ్లో శబ్దాలు అవన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. రోడ్లో శబ్దాలు వస్తూ ఉంటాయి, అన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఏంటి, ఎందుకు కారణం ఏంటంటే ఉదయం అన్ని పనులు చేస్తూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి వారికి మనం ఏం చేస్తాము, ఏం చెప్పలేం. ఆ శబ్దాల ద్వారా దేవుడు మాట్లాడేటువంటి మెల్లైన స్వరమును మనము వినలేము. చూడండి, దేవుడు వాక్యంలో ఎందుకు రాత్రి ప్రార్థన అనుభవం అవసరం అంటే, మొదటి రాజుల గ్రంథం, రాజులు రాసినటువంటి మొదటి గ్రంథం 19వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం, 19వ అధ్యాయము 11వ వచనం నుంచి చదవండి ఎవరైనా. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం నుంచి. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం. అందుకు ఆయన నిలుచుండమని చెప్పేది సెలవిచ్చాను. ఆ వైపున సంచరింపగా బద్దలాయను,
ప్రత్యక్షం కాలేదు. కాలేదు. ఆగిపోగా స్వరము వినబడెను. చూడండి, మిక్కిలి వినబడెను. 13 ఏలియా దాని విని దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాగడికి నిలిచెను. ఏమి చూడండి, ఎట్లాంటి యొక్క శబ్దాలవి. పర్వతాలు బలమైన పెనుగాలి, భూమి పర్వతములు బద్దలాయను, చిన్నాభినులైన గాలికి ప్రత్యక్షం కాలేదంట. దాని తర్వాత భూకంపం వచ్చేసింది, పెద్ద భూకంపం. ఆ భూకంపంలో కూడా గాలి ప్రభు ప్రత్యక్షం కాదు. మనం మెరుపులు పుట్టినాయి, మెరుపులు కూడా ప్రత్యక్షం కాదు. అంటే ఎన్ని స్వరాల యొక్క శబ్దం మనం చూస్తూ ఉంటున్నాం. ఇటు పర్వతంలో బద్దలైపోతూ ఉంటున్నాయి, భూకంపంతో భూమి దద్దరిల్లిపోతూ ఉంది, మెరుపుల యొక్క ఆ శబ్దం చేత, పిడుగుల శబ్దం చేత దద్దరిల్లిపోతూ ఉంది భూమి. అయితే దేవుడు ప్రత్యక్షము కాలేదు. అయితే దేవుని యొక్క స్వరము ఎప్పుడు ప్రత్యక్షం చెప్పండి? మెల్లనైన స్వరం. అది వినంగానే, మరి ఆ స్వరం వినంగానే ఏలియా గుహవానికి వెళ్ళి నిలిచినాడు. అంటే ఎందుకు రాత్రి మనము ప్రార్థించాలంటే, ప్రార్థన మరి రాత్రి ఎందుకంటే, ఎందుకు భక్తులైన వారు రాత్రి ఎక్కువగా గడిపేవారు అంటే, దేవుని మెల్లనైన స్వరాన్ని దేవుడు వినిపించేవాడు. కాబట్టి ప్రియమైన వారులరా, భక్సింగ్ గారు కానీ పెద్దలు కానీ వారు ఎక్కువ సమయం రాత్రి గడుపుతూ వచ్చారు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం చూస్తూ ఉంటే, ఆయన రాత్రి అంతా కూడా ప్రార్థన చేస్తూ వచ్చాడు, దేవుడితో సంభాషణ చేస్తూ వచ్చాడు, దేవుడు తనతో మాట్లాడుతూ వచ్చాడు. ఆయన స్వరము మిక్కిలి మెల్లనైన స్వరము, నిశ్శబ్దమైన స్వరం. దాన్ని వినాలంటే ప్రార్థనలో ఈ యొక్క గొడవలు, గోల ఇవన్నీ కూడా మన చెవులకు ఏం చేస్తాయి? మనకు ఆ స్వరాన్ని వినలేకుండా అయిపోతాం కదండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మనం ఎంత చెవులు పెట్టి విన్నా అక్కడ గోడ గడియారం ఉంది, ఆ గడియారం యొక్క ముళ్ళు శబ్దం వెలగలుగుతావా? ఇప్పుడు వింటావా? ఇప్పుడు వింటామా? వినలేం కదా, వినలేం. 1 గంట 2 గంటల కంటే ఏ శబ్దం లేకపోతే అప్పుడు టిక్ 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 4 గంటలకు 5 గంటలకు అప్పుడు ఏముంటుంది? శబ్దాలు లేనటువంటి స్థితి. అప్పుడు ఆ యొక్క గోడ గడియారం యొక్క ముళ్ళు యొక్క శబ్దము కూడా మనకు వినపడుతుంది. కాబట్టి అందుకే రాత్రి ఎంతగా అంటే నిమ్మానుషమైనది. అప్పుడు ప్రభు యొక్క స్వరం వినగలిగేటువంటి బాధ్యతను మనము పొందుకుంటాం. కాబట్టి ప్రియమైన వారిని, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అనుభవం ఏమిటంటే, ఉదయమంతా కూడా దేవుడి యొక్క వాక్యం ప్రజలకు బోధించి దేవుడి పని చేసి గ్రామ గ్రామాలు తిరిగేది. ఎక్కడున్నప్పటికి కూడా ఆయన కొండకు వెళ్ళి దేవుని సన్నిధిలో గడిపినటువంటి అనుభవాలు మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ సమయంలో దేవుడి యొక్క స్వరము వినగలిగే బాధ్యతను మరి ఆయన పొందగలుగుతూ వచ్చాడు. ప్రియమైన వారినరా, మనం ఆలోచిస్తే ఆ స్వరము ఈ దినాన మనం కూడా ప్రార్థన ద్వారా వినవలసిన వారంగా ఉంటున్నాం. మెల్లనైన స్వరము. అందుకే దేవుని సన్నిధిలో మనం ప్రార్థించే బాధ్యత దేవుడు అనుగ్రహించాడు. మనం చూస్తే ఎందుకు యేసుక్రీస్తు వారు ఉదయమంతా దేవుని వాక్యము, రాత్రంతా ప్రార్థన అంటే, దేవుని యొక్క మెల్లనైన స్వరం వినగలిగే బాధ్యతను మనకు చూపుతా ఉన్నాడని మనం గుర్తించుకోవాలి. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారు ఎందుకు ఆయన రాత్రంతయు కూడా ప్రార్థన అనుభవం కలిగి ఉదయమంతా కూడా మరి దేవుడి వాక్యం చెబుతూ ఉన్నాడంటే, ఆ ప్రార్థన అనుభవంలో ఏమి మనకు కనబడుతుందంటే, దేవుని కార్యాలు నెరవేర్చబడతాయి కదండి. రాత్రి చేసినటువంటి ప్రార్థన యొక్క అనుభవంలో ఉదయము దేవుని కార్యాలు నెరవేర్చబడేవిగా ఉంటాయి. భక్సింగ్ గారి కాలంలో మరి ఒకసారి సువార్తకి వెళ్ళారు. సువార్తకి వెళ్తే మరి ఒక గ్రామానికి వెళ్ళిన తర్వాత అక్కడ బాగా భయంకరంగా ప్రజలైన వారు కొట్టినారు. కొడితే మరి వాళ్ళందరూ కూడా తిరుక్కొని వెనక్కి వచ్చేసినారు. వెనక్కి వస్తే ఏ సువార్త కూడా ప్రకటింపబడలేదు. చాలా చిత్తుగా బైబిల్స్ చించేసినారు. మరి రాత్రి అంతా కూడా భక్సింగ్ గారు ప్రార్థన చేసి దేవుని మెల్లనైన స్వరం విని ఆయన ప్రార్థన చేసి ఉదయాన్నే లేచి దేవుని యొక్క కార్యములు జరగడానికి కొరకే మళ్ళా తిరిగి
మీరు ఏ గ్రామం అయితే వెళ్ళారో అక్కడ కొట్టబడిందో ఆ గ్రామానికే ఇప్పుడు వెళ్ళండి, దేవుడి కార్యం జరుగుతుంది అని. వెంటనే వారు భయంతోనైనా సరే ఆయన దైవజనుడు చెప్పిన మాటను బట్టి వెళ్ళారు. అప్పుడు ఎవ్వరు కూడా ఎటువంటి అబ్జెక్షన్ చేయలే. రెండవదిగా ఏంటంటే అప్పుడు వెంటనే గొప్ప వర్షం వచ్చేసింది, బాగా వర్షం వచ్చేసింది. ఈ వర్షంలో మైకులు పెట్టుకొని ఆ గ్రామం అంతా కూడా దేవుని వాక్యము బోధించారు. ఎక్కడ కూడా అబ్జెక్షన్ లేకోకుండా దేవుడు అంటే రాత్రి ప్రార్థన చేయడం అనేది అర్థం ఏంటంటే దేవుని కార్యాలు నెరవేర్చబడడం అని మనం చూస్తుంటాం. దానియేలు గ్రంథంలో మనం చూస్తే తను ప్రార్థన ఆరంభించినప్పటి నుంచే దేవుడు తన కార్యాలు నెరవేర్చడము మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనంలో చదవండి ఎవరైనా. పారసీకుల రాజాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. దానిపైన చూస్తే చూడండి 12వ వచనం. అప్పుడు అతడు దానియేలు భయపడకము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకుని ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటను బట్టి నేను వచ్చి తిని. చూడండి, ఇక్కడ మనం చూస్తూ ఉంటే దానియేలు యొక్క ప్రార్థన మోకాలుని తాను చేసినటువంటి ఆ ప్రార్థన ఎప్పుడైతే దానియేలు ప్రార్థన చేయడం ప్రారంభించినాడో అప్పుడే దేవుని కార్యాలు జరగడము ప్రారంభమైనాయని మనం చూస్తాం. అంటే ప్రార్థన, రాత్రి యొక్క ప్రార్థన, ఉదయము దేవుని యొక్క కార్యాలు నెరవేర్చబడము. కాబట్టి యేసుక్రీస్తు వారి కాలంలో మనం చూస్తూ ఉంటే రాత్రంతా ఆయన ప్రార్థన చేసిన తర్వాత ఉదయాన ఆయన లేచి అనుభవం అంటే లేచినప్పటి నుంచి ఆయన కార్యాలు సఫలముగా చేయబడుతూ వచ్చినాయి. ఏది కూడా తప్పిపోకుండా ఉంటుంది, అన్నీ కూడా నెరవేర్చబడుతూ వస్తున్నాయి, అన్నీ కూడా చేయగలుగుతూ ఉంటున్నాడు. అంతా కూడా ఆయన ప్రార్థన ద్వారా జయం పొందుతూ వచ్చాడు. కాబట్టి మనం చూస్తూ ఉంటే దానియేలే కాదు కానీ మోషే కూడా చూస్తూ ఉంటే, యేసుక్రీస్తు వారు చూస్తూ ఉంటే వారు ప్రార్థన చేయడం ఆరంభించినప్పటి నుంచే దేవుని కార్యాలు ఏమవుతున్నాయి చెప్పండి, నెరవేర్చబడుతూ ఉంటున్నాయి. ఇది రెండోది మనం చూస్తుంటున్నాం. ప్రార్థన చేసిన అనుభవంలో, రాత్రి మనం చేసిన ప్రార్థన అనుభవంలో ఉదయము తన కార్యమును నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు. భక్సింగ్ గారు కానీ పెద్దలు కానీ వారు రాత్రి చేసిన ప్రార్థన ఉదయము దేవుని కార్యం గొప్పదిగా చూస్తూ వచ్చాడు. దేవుడు తన కార్యాన్ని గొప్పగా నడిపిస్తూ వచ్చాడు, జరిగిస్తూ వచ్చాడు. కాబట్టి ఈ ప్రార్థన అనుభవం మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. రాత్రి యొక్క ప్రార్థనను మనం దేని కొరకే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన కార్యము మొదలు పెట్టబడుతుంది. చేసినప్పటి నుంచి మొదలు పెట్టడం అంటే ఎప్పుడైతే మనం ప్రారంభిస్తుంటున్నామో ఆ ప్రారంభించినప్పటి నుంచి ఆ కార్యం చేయడము ఆయన మొదలు పెడుతుంటున్నాడు అని గుర్తించుకోవాలి తన కార్యము. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క కార్యములు అంత గొప్పగా విజయవంతంగా తన జీవితంలో జరుగుతున్నాయి అంటే ఆ కారణం ఏంటంటే ఆ కార్యములు అత్యధికంగా విజయవంతంగా జరుగుతున్నాయి అంటే కారణం ఏంటంటే రాత్రి ఆయన చేసిన ప్రార్థన. కాబట్టి ప్రియమైన వారిని మనం గుర్తిస్తూ ఉంటే ఆ యొక్క ప్రార్థన ద్వారానే ఆయన ప్రతిదినము దేవుని యొక్క కార్యములు నెరవేరుస్తూ వచ్చాడు. దేవుడు తన కార్యమును నెరవేరుస్తూ వచ్చాడు. ఆ కార్యములు ఆయన చూపిస్తూ వచ్చాడు, సఫలం చేస్తూ వచ్చాడు. ఆయన పుట్టినది మొదలుకొని జీవితం గడిపినది మొదలుకొని చనిపోయేంత వరకు కూడా ఆయన జీవితంలో అపజయం అనేది ఆయన చూడలేదు. అంతా కూడా విజయము. యేసుక్రీస్తు వారి జీవితంలో అంతా కూడా విజయాన్ని కలుగుతూ వచ్చాడు. కారణం ఏంటంటే రాత్రి ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన అనుభవం. శిలువ కార్యంలో చూస్తే మనము శిలువలో ఆయన ఉదయం పూట శిలువకు ముందు గెత్సేమనే తోటలో ఆయన చేసిన ప్రార్థన ఎంత శక్తివంతమైంది అంటే ఆయన నెరవేర్చబోయేటువంటి దైవ కార్యము, ప్రజల కొరకై ప్రాణం అర్పించవలసినటువంటి ఆ కార్యంలో తనకు కావలసిన శక్తి బలము ప్రభువైన యేసుక్రీస్తు వారికి అనుగ్రహింపబడింది అని మనం చూస్తూ ఉంటున్నాం కదండి. ప్రభువైన యేసుక్రీస్తు వారికి అనుగ్రహం అంటే యేసుక్రీస్తు వారు 40 దినాలు ప్రార్థన చేసినప్పుడు ఒక దేవదూత వచ్చి ఆయన బలపరిచి మనం చూస్తూ ఉంటున్నాం.
గెత్సెమనే తోటలో కూడా ఆయన ప్రార్థన చేస్తున్న ఆ అనుభవంలో కూడా దేవుడు జరగబోయే కార్యంలో యేసుక్రీస్తు వారికి కావలసినటువంటి శక్తి ప్రభావాన్ని అనుగ్రహించడుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇదంతా కూడా బలహీనుడుగా, శరీర సంబంధంగా బలహీనుడుగా ఉంటున్నటువంటి యేసుక్రీస్తు వారు ప్రార్థన అనే అనుభవంలో ఆయన బలపరచబడ్డాడు. ఇది మనకు కావాలి. ఎందుకంటే మనం కూడా మానవులమైన వారము, బలహీనమైన వారం, మానవ బలహీనత కలిగినటువంటి వారమే. కాబట్టి మన కార్యములు నెరవేర్చబడాలంటే మనము చేయవలసింది అంటే ప్రార్థన, రాత్రి ప్రార్థన. కాబట్టి రాత్రి ప్రార్థన చేసినప్పుడు ఉదయము ఆ యొక్క దాని ఫలమును మనం పొందుతాం. రాత్రి ప్రార్థన చేసి ఉదయం దాని యొక్క ఆ ఫలాన్ని, విజయాన్ని మనం పొందుతామని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి రెండోది మనం చూస్తూ ఉంటే దేవుని కార్యాలు జరగడమని మనం చూస్తూ ఉంటున్నాం. మనం ప్రార్థన చేయడం ఆరంభించినప్పటి నుంచే దేవుడి కార్యాలు ఏం చేస్తున్నాడు? ఆయన తన పనిని, తన కార్యమును నెరవేరుస్తూ వచ్చాడో మనం చూస్తుంటున్నాం. అంత మాత్రం కాదు, చివరిగా మూడోది మనం చూస్తూ ఉంటే ఈ యొక్క రాత్రికాలపు యొక్క ప్రార్థన దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చేదిగా ఉంటుంది. మనం చేసే ప్రార్థన దేవుని చిత్తాన్ని ఏం చేస్తుంది చెప్పండి? నెరవేరుస్తుంది. అందుకే యేసుక్రీస్తు వారు అన్నాడు, ఆయన రాత్రి ప్రార్థన చేసేప్పుడు, తండ్రి నా చిత్తం కాదు మీ చిత్తమే నెరవేర్చబడాలి. ప్రార్థనలో ఏముంది? ఏం చెప్తున్నాడు ఆయన? ఆయన చిత్తాన్ని నెరవేర్చేదాని కొరకై ప్రార్థన చేస్తుంటున్నాడు. నెరవేరుస్తుంది. ప్రభువు చిత్తం ప్రాముఖ్యం. భక్సింగ్ గారిని అడిగినారు, అయ్యా నీ జీవితంలో అత్యధికమైన సంతోషం కలిగించేది సేవా జీవితంలో ఏమిటంటే దేవుని చిత్తం తెలుసుకోవడము, దేవుని చిత్త ప్రకారంగా నడవడము. దేవుని చిత్తమే నాకు సంతోషాన్ని ఇచ్చేదిగా అంటున్నాడు. కాబట్టి ఈ యొక్క రాత్రికాలం యొక్క ప్రార్థన ఏం చేస్తుందంటే మనకు దేవుని చిత్తాన్ని బహు విశదంగా మనకు ఏం చేస్తుంది? తెలిపేదిగా ఉంటుంది. దేవుని చిత్తం ఇది చేయాలి, ఇలాగా దేవుని చిత్తాన్ని బయలుపరిచేదిగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళ అపోస్తలుడైన పౌలు జీవితంలో కానీ, పేతురు జీవితంలో కానీ, భక్తుల జీవితంలో కానీ ఎన్నో విషయాల్లో వారి రాత్రికాలపు చేసినటువంటి ప్రార్థన ఏమైపోయిందంటే దేవుని చిత్తాన్ని నడిపించేదిగా చూస్తూ ఉంటున్నాం. దేవుని చిత్తాన్ని మరి తెలియజెప్పేదిగా చూస్తూ ఉంటున్నాం. అది మనం గుర్తించుకోవాలి. ఇది మూడవది చూస్తుంటున్నాం. చివరిగా మనం చూస్తూ ఉంటే ఈ యొక్క ప్రార్థన యొక్క అనుభవము ఏంటంటే మనల్ని శోధనలోకి తేకుండా చేస్తుంది కదండి. రాత్రికాలం యొక్క ప్రార్థన మనం ఏం చేస్తుంది చెప్పండి? శోధన. యేసుక్రీస్తు వారు అన్నాడు కదా, మీరు మత్తయి సువార్తలో చూస్తే 26వ అధ్యాయం 41వ వచనం చదవండి ఎవరైనా. ఆ శరీరం బలహీనమని చెప్పాను. మీరు శోధనలో ప్రవేశించు. రాత్రికాలం యొక్క ప్రార్థన ఏమిటో చెప్పండి? శోధన నుండి మనము తప్పింపబడే వారంగా ఉంటాం. శోధన యొక్క శోధనలో తప్పింపబడదు. ఏ శోధన ఇది? ఎవరి శోధన? అపవాది యొక్క శోధనలు. అపవాది యొక్క శోధనలు చూడండి. మరి అప్పుడే ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ ఉంటే శిష్యులైన వారు ఏం చేస్తున్నారు? నిద్రపోయినారు. కానీ ప్రభు చెప్పినాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయండి అంటే. ఒకవేళ వారిలో ఒక ఇద్దరు ముగ్గురైనా సరే ప్రభువుతో కలిసి మరి వారు ప్రార్థన చేసి ఉంటే శోధనలో ఉండేవారు, శోధన తప్పించుకునేవారేమో. అయితే అందరూ కూడా నిద్రాభారంలో ఉండేలకల్లా మరి ఉదయకాలము వేకుజాము కాలం వచ్చేలకల్లా, అంటే సాయంత్రం కాలం వచ్చేలకల్లా వారు మరి ప్రధాన యాజకుల యొక్క భటులందరూ వచ్చేసారు. రాగానే మరి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు పట్టుకోగానే ప్రియమైన వారి పేతురేమో చెవి నరికాడు ఒక ప్రధాన దాసుని. తర్వాత తనతో యేసుప్రభుతో ఉన్నటువంటి శిష్యులందరూ పరారైపోయినారు, ఎవరి ద్వారా వెళ్ళిపోయినారు. అంటే ప్రభువుతో ఉండలేక వారు శోధనలు నిలచలేక వారు ప్రభువును విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. అదే వారు ప్రభువుతో పాటి మరి ప్రార్థనలో ఉంటే వారు ధైర్యంగా ఉండేవారేమో. కానీ వారు మరి ఆ శోధనలోంచి వెళ్ళిపోయిన తర్వాత మరి పేతురు గురించి మాత్రం వాక్యం రాని అందరూ కూడా అక్కడక్కడ వెళ్ళిపోయినారు. పేతురు గురించి అబద్ధాలు మాట్లాడుతూ యేసుప్రభువు నాకు విరోధం చెప్తూ వచ్చాడు.
చూడండి, ఆ ప్రభువు చెప్పినాడు, శరీర బలహీనం ఆత్మసిద్ధం మరి జాగ్రత్తగా ప్రార్థన చేసుకోండి అంటే పేతురు ఎంత మాత్రం కూడా వినిపించుకోలేకపోయినాడు. నిద్రాభారంతో ఉండడం ద్వారా ఏమి జరిగింది, తను చెప్పకూడని అబద్ధము చెప్తూ వచ్చాడు. యేసు ప్రభు నాకు ఎవరో తెలియదని చెప్పాడు. ఎంత పెద్ద శోధన, సాతాను శోధించినాడు. అందరూ కూడా ప్రభువుతో పాటు మేము కూడా ప్రాణం అర్పిస్తామనుకున్న వారందరూ కూడా చెల్లాచెరైపోయినారు, దూరం అయిపోయినారు. చూడండి ఎంత దౌర్భాగ్య స్థితిలో మనం కూడా ఒకసారి గుర్తించుకుందాం. మన జీవితంలో శోధనలో నుండి తప్పించబడడానికి, అనునిత్యము మనల్ని వెంటాడేటువంటి అపవాది నుంచి మనం తప్పింపబడడానికి ఈ రాత్రికాలపు యొక్క ప్రార్థన మనకెంతో అవసరమై ఉన్నది. మొట్టమొదటి మనం చూస్తూ వచ్చే చెప్పండి, దేవుని స్వరము వినగలిగేటువంటి స్థితి ఈ ప్రార్థన. రాత్రికాల ప్రార్థన ఏమిటి? దేవుని స్వరము. ఉదయకాలం ఏం చేస్తాము? అన్ని పనులు చేస్తాము, శబ్దాలతో ఉంటుంది, ఏం ప్రార్థన చేయలేము. మెల్లనైన స్వరం వినగలగాలంటే ఏంటంటే ఏ శబ్దం లేకుండా దేవుని స్వరం అంటే ఈ నిశ్శబ్దమైన స్థితిలో ఉన్నప్పుడే. రెండోది ఏం చూస్తూ వచ్చాము? దేవుని కార్యాలు జరగడం మనం చూస్తూ వచ్చాము. దానియేలు విషయంలో చూస్తూ వచ్చాము, యేసుక్రీస్తు వారిని చూస్తూ వచ్చాము. మరి అపోస్తలుల 12వ గమనిస్తే వారు ఏం చేస్తున్నారు? పేతురు కొరకు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తుండగానే దేవుడి కార్యం ఏం చేశాడు? ఆయన మొదలుపెట్టాడు కదా, పేతురును రక్షించడము. అక్కడ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, పేతురుని ఏం చేశాడు? పేతురు కొరకై దూతను పంపాడు. చూడండి, అపోస్తల కార్యం 12వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం. 12వ అధ్యాయము 5వ వచనం. ఉంచబడెను, ఉండగా ఇదిగో నిలిచెను, అతనుండే గదిలో వెలుగు ప్రకాశాలు చాలుతా. ప్రభుదూత తన దగ్గర నిలిచు. అంటే వారు ప్రార్థన చేస్తున్నారు, దేవుడి కార్యం ఏం జరుగుతుంది? ఇక్కడ పక్కన జరుగుతూనే ఉంది. వారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు, దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. పేతురు కొరకే కదా వాళ్ళు ప్రార్థన చేసింది. కాబట్టి వెంటనే దూతను పంపించినాడు. ఆ దూత పేతురు కూడా ఆలోచించలేకపోయినాడు, నిద్రలో ఉన్నాడు పేతురు కూడా. మరి దూత లేపింది, చెప్పులు తొడుక్కున్నాడు, రెడికట్టు కట్టుకున్నాడు, వెళ్తా ఉన్నాడు. దూత వెంబడి వెళ్తా ఉన్నాడు, కాలానుకుంటున్నాడు. కానీ చివరికి ఊరి దాని బయటకు వచ్చిన తర్వాత మరి ఇది నిజమని గ్రహించి వెంటనే మరి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన సమూహం దగ్గరికి వెళ్ళిటారు. వారు చూశారు ఎంతగా దేవుడు తన కార్యాన్ని జరిగించారు. వారు ఆశ్చర్యపోతూ వచ్చారు. ఇది రాత్రికి అంటే వాళ్ళు రాత్రింబగుళ్ళు ప్రార్థన చేసిన అనుభవంలో అక్కడ మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. మూడోది ఏం చూస్తూ వచ్చింది చెప్పండి? ఈ రాత్రిపూట చేసినటువంటి ప్రార్థన అనుభవంలో దేవుని చిత్తాన్ని మనం పూర్తిగా తెలుసుకోగలుగుతాం. దేవుని చిత్తం ఏమిటి? దేవుని చిత్తానికి మనము తల యోగ్య మరి ఆ చెవి యోగ్య వారంగా ఉంటున్నామా? ప్రియమైన వాళ్ళరా, దేవుని చిత్తం ఒకసారి మనకు ఆలోచిస్తే భక్సింగ్ గారి దినాల్లో ఆయన ప్రభు ఆయన చెప్పాడు, నీవు వెళ్ళి మరి ప్రార్థన చేయండి, మీరు ఒక సంస్థలో చేరద్దు అని చెప్పాడు. సరే ప్రభు అని వారు పల్లవరపు కొండలు, మద్రాసు దగ్గర పల్లవరపు కొండ ఉంటే ఆ పల్లవరపు కొండల దగ్గర వెళ్ళి వారు రాత్రులు ప్రార్థన చేస్తూ వచ్చారు. ఎప్పుడంటే ఉదయం కాదు, రాత్రులు పెట్రోమాస్ లైట్లు పట్టుకొని 1938-40 ఆ దినాల్లో పెట్రోమాస్ లైట్లు పట్టుకొని కొండలోకి వెళ్ళేవారు. వెళ్ళి అక్కడ రాత్రంతా కూడా ప్రార్థించి ఉదయము సూర్యుడు వాళ్ళ కళ్ళ మీద పడేంత వరకు కూడా వాళ్ళ ప్రార్థన చేస్తూ వచ్చారు. 10 దినాలు చేశారంట వాళ్ళు ప్రార్థన. రాత్రి అంతా ప్రార్థన చేయడము, ఉదయం అంతా కూడా వాళ్ళ పనులు చేసుకోవడం. అట్లాగా ఒక 10 మంది పెద్ద పెద్ద దైవజనులు అందులో భక్సింగ్ గారు. చివరికి ఆయన తన చిత్తాన్ని తెలుపుతూ వచ్చాడు. చివరి రోజు ఈ యొక్క సహవాసం యొక్క క్రమము మరి దైవిక వాక్య ప్రకారంగా ఆది అపోస్తుల కాలంలో జరిగిన క్రమ ప్రకారంగా అపోస్తుల కార్యం 2:42లో ఉన్నటువంటి మరి ప్రార్థన, మరి సహవాసము, బల, ఆ రొట్టె విరుచుట, ఇవి ఆయన ఆ మాటలు ఆ ప్రభువు వారికి సెలవిస్తూ వచ్చాడు. ఇలాగ మీరు చేయాలి. తన చిత్తాన్ని ఏం చేశాడంటే స్పష్టంగా ఎప్పుడు చేసినారు వాళ్ళు ప్రార్థన?
ఉదయమా రాత్రా? రాత్రి అంతా ప్రార్థన చేసిన అనుభవాలు. వారు రాత్రి అంతా 10 రోజులు చేసినా కూడా వారికి శ్రమ కానీ కష్టం కానీ శరీరంలో వ్యాధి కానీ ఏమి రాలేదంటాడు. ఆయన సాక్ష్యం చెప్తూ మరి ఆయన వాక్యం చెప్పే సందర్భంలో భక్సింగ్ గారు వాక్యం చెప్పే సందర్భంలో ఏమి కూడా వారి ఎంత మాత్రం కూడా ఏది కూడా కలగలేదు మరి అనారోగ్యం. కాబట్టి చివరికి వారు ఏం పొందారు అంటే దేవుడి చిత్తాన్ని వారు పొందినారని మనం చూస్తాడు. ప్రార్థన మనం చేసే ప్రార్థన ఏం పొందుతాం చెప్పండి? దేవుడి చిత్తం స్పష్టంగా మనము తెలుసుకోగలుగుతాం. చివరిగా ఏం చూస్తూ వచ్చాము? శోధన నుండి మనము తప్పించుకోగలము. శోధన నుండి ఒక దాసుడు ఉన్నాడు, వేగుదారం లేచి నేను కనీసం 2 గంటలైనా సరే దేవుని సందులో ఉండకపోతే ఆ రోజు అపవాదే నా పైన విజయం పొందుతాడు. అర్థమైందా? అపవాదే నా పైన విజయం పొందుతాడు అంటే 2 గంటలైనా సరే నేను ఆ ప్రార్థన అనుభవంలో కలిగి ఉంటే మరి సాతాన్ని నేను జయించగలను, లేకపోతే అపవాదే నా పైన విజయం పొందుతాడు. చూడండి ఎంతటి అనుభవం. కాబట్టి మన పైన శోధన నుండి తప్పింపబడేటువంటి విధానం మనం గుర్తిస్తూ ఉంటే శోధన నుంచి ఎందుకు తప్పించుకోవాలా? యేసుక్రీస్తు వారు మరి ఆయన పట్టబడ్డాడు కదా, మరి ఆయన ఆ ప్రభు చిత్తానికి వెళ్ళిపోయినాడు. అయితే ఆయన వెంబడించిన శిష్యులు ఎవరు పరారైపోయినారు, వారు శోధన పడిపోయినారు. యేసుప్రభు ఎవరో తెలియదని పేతురు అంటున్నాడు. యేసుప్రభు శిష్యులు ఇంకా కొంతమంది ఎక్కడున్నారో తెలియదు, ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. ఎంత కూడా వారికి శోధన. ఆయన యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడేందుకు వారు శోధనలోనే నిలిచి ఉంటూ వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత వారి సమాధానము శుభం అనేది మనము చూస్తూ ఉంటున్నాం. అది మనం ఈ 4 గంటల విషయాలు మనం గుర్తించుకొని రాత్రిపూట యొక్క ప్రార్థన అనుభవము ఈ 4 గంటల విషయాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు నేర్పుతున్నాడు. ఆయన పగలంతా కూడా దేవుని వాక్యం బోధిస్తున్నాడు, రాత్రి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ఆయన రాత్రి ప్రార్థన చేస్తున్నాడంటే 4 గంటల విషయాలు చూస్తూ వచ్చాం. మొట్టమొదటిగా మెల్లనైన స్వరము ఆ సమయంలోనే వినపడేదిగా చూస్తూ ఉంటాం. లేకపోతే ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజల యొక్క శబ్దాలు, వాటి శబ్దాలు, వీటి శబ్దాలే సరిపోతాయి. అయితే రాత్రి మాత్రము ఎవరు కూడా పనిచేయరు, ఎవరు కూడా ఏ శబ్దం చేయరు, మెల్లనైన స్వరము కలిగిన వారంగా ఆ స్వరం వినగలుగుతారు. రెండోది ఏం చూస్తున్నా? రాత్రి కూడా ఎందుకు ప్రార్థన చేయాల్సిన అనుభవము? దేవుని కార్యాలు నెరవేర్చబడతాయి. అపోస్తుల కార్యములు చూసినాం. వారు విశ్వాసులైన వారు అపోస్తులు ప్రార్థన చేయడం ప్రారంభించినప్పటి నుంచి దేవుడి కార్యము పేతురు విషయంలో నెరవేర్చబడతా ఉంది. మీరు ప్రార్థన చేస్తున్నారు, అక్కడ దేవతను పంపించినాడు, కార్యం జరిగించి వారు ప్రార్థన మరి చేసి ఆ ప్రార్థన జవాబు వచ్చేంత వరకు కూడా ప్రార్థన చేస్తున్నారు. ఆ కార్యం నెరవేర్చబడి చివరికి వారి దగ్గరకు వచ్చేంత వరకు కూడా ప్రార్థన నెరవేర్చబడుతూ వచ్చింది. 3వ చూస్తూ వచ్చే చెప్పండి, దేవుని చిత్తం మనం తెలుసుకోగలుగుతాం. దేవుని చిత్తమే ప్రాముఖ్యమైనది, వేరే దాని ద్వారా కాదు, కేవలము ప్రార్థన ద్వారా. భక్సింగ్ గారు నీకు ఏది ఇష్టం అంటే నాకు దేవుని చిత్తం తెలుసుకోవడము, దాని ప్రకారం చేయడమే నాకు ఇష్టం, అది దేవుని చిత్తం. కాబట్టి దేవుని చిత్తాన్ని ఈ యొక్క ప్రార్థన అనుభవం ద్వారా మనకు బయలుపరిచేవాడుగా ఉంటాడు. 4వది ఏం చూస్తూ వచ్చే చెప్పండి? శోధన నుండి మనం తప్పించుకోవడం. అపవాది యొక్క శోధన, మరి లోకం యొక్క శోధన, అన్నిటి నుండి కూడా మనం తప్పింపబడే వారంగా ఉంటాం. కాబట్టి తప్పించుకుంటాం, దేవుడు తప్పిస్తాడు, మరి దేవుడు మనకు కృప చూపుతాడు. ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకొని ప్రార్థనలు మనము గడుపుతాం. లేచి కూడా ఒక పాట పాడుకుందాం.